హలో! మా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మేము ఒకే రోజు 2 పూజలు చేసుకున్నాము. దానికోసం మేము ఎలా ప్రిపేర్ అయ్యామో చూడండి. పూజకు ముందు రోజు ఇలా వాయనం బ్యాగ్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. వాయనంలో పెట్టే పసుపు, కుంకుమ, పళ్ళు ఏదైనా గిఫ్ట్ లాంటివి పెట్టేసి అన్నీ ఇలా సర్దుకున్నాను. తర్వాత ఇంకా ఇల్లు ఇలా ఊడ్చేసుకున్నాము. చిన్నపిల్లలుంటే అందులో వాళ్ళు క్రాఫ్ట్స్ చేస్తుంటే ఇలాంటి పేపర్స్ చాలా వస్తాయి. మీకు కూడా వస్తాయా? కామెంట్ చేయండి. తర్వాత ఇంకా కాస్త నీళ్లు పోసి ఇక్కడ అంతా తుడుచుకుంటున్నాను. మామూలుగా అయితే మాప్ చేస్తాను, స్టీమ్ మాప్. బట్ ఇంకా ఈరోజు ఇలా తుడిచేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ డెకరేషన్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఇలా కార్పెట్ వేసాను. నాకంటూ ఏం ఐడియా లేదు ఎలా డెకరేషన్ చేయాలి ఏంటి అని. ఇంట్లో ఉన్న వాటితో ఇంకా చూసుకుని ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ అయిపోయాము. మా ఇంట్లో ఒక బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఉంది. దాన్ని మా అల్లుడు ఫిక్స్ చేస్తున్నాడు. నేనేమో కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను. మా పాప ఏమో కెమెరా ముందు వచ్చి ఇలా అల్లరి చేస్తూ ఉంది. ఒకే రోజు 2 పూజలు అవడం వల్ల నేను మధ్యలో వీడియో రికార్డ్ చేయలేకపోయాను. కొన్ని వంటలు చేయడం, వేరే ఇంకా పూజ చేయడం అవన్నీ ఏం వీడియో తీసుకోలేదు. తీసినంత వరకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే బ్యాక్ డ్రాప్ స్టాండ్స్ అరేంజ్ చేస్తున్నాము ఇక్కడ. తర్వాత దీని కింద పీట వేస్తున్నాము. ఈ పీఠం అయితే మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాము. దీనిపైన ముగ్గులన్నీ మేమే వేసుకున్నాము పెయింట్తో. ఇది ప్రతి పూజకు మేము వాడతాము. ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకుంటే ఇది కంపల్సరీ వాడతాము. ఈ పీట చాలా పొడవుగా ఇంకా వెడల్పుగా ఉంటుంది. సో అన్నీ అరేంజ్ చేసుకోవడానికి ఇది బాగా సరిపోతుంది. ఈ క్లాత్ అయితే నేను వాల్మార్ట్‌లో తీసుకున్నాను. యార్డ్‌కింత అని అమ్ముతారు. ఇది తీసుకుని ఆల్మోస్ట్ లైక్ 5 ఇయర్స్ అయిపోయింది. ఇది నేను బ్యాక్ డ్రాప్ కింద వాడుతున్నాను. దీనిపైన ఇంకో గ్రీన్ క్లాత్ వేసుకుంటున్నాను. ఇదైతే బ్లౌజ్ పీస్. దీనిపైన అన్ని గోల్డ్ బుట్టీస్ వచ్చాయి. అలాగే చిన్న గోల్డ్ బార్డర్ వచ్చింది. సో డిజైన్ బాగుంది కదా అని ఇది వాడుతున్నాను. వేరే బ్లౌజ్ పీసెస్ కూడా ట్రై చేశాను. కానీ అవంతా బాలేవు అనిపించాయి. సో ఇంకా అవి వాడలేదు నేను. తర్వాత నేను నా దగ్గర ఒక సాయిబాబా కండువా ఉంటే అవి 2 పీసెస్ ఉండేసి వాటికి ఒక కుట్టేసి అతికించారు. సో ఆ కుట్టు తీసి ఒక పీస్ ఇటు ఒక పీస్ అటు వేద్దామని అనుకున్నాను. ఇప్పుడు మా ఇంట్లో కొన్ని హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో అవి ఈ బ్యాక్ డ్రాప్ పైన హ్యాంగ్ చేసుకుంటున్నాము. తర్వాత ఇంకా నేను ఫ్లవర్ గార్లెండ్స్ హ్యాంగ్ చేసుకుంటున్నాను. ఈ గార్లెండ్స్ అయితే మా నైబర్స్వి. మేము మా నైబర్స్ అప్పుడప్పుడు ఇలా ఏవైనా డెకరేషన్ ఐటమ్స్ మేము షేర్ చేసుకుంటూ ఉంటాము. మీరు కూడా మీ నైబర్స్తో ఎక్స్చేంజ్ చేసుకుంటారా? కమెంట్స్లో చెప్పండి. ప్రతిసారి కొత్తవి కొని మళ్ళీ అవి ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బంది పడే కంటే నాకైతే ఈ ఆప్షన్ బాగా అనిపిస్తుంది. మీ డెకరేషన్ ఐటమ్స్ ఎలా రీయూస్ చేస్తారు? కమెంట్ చేయండి. తర్వాత మేము ఇంకా ఈ హ్యాంగింగ్స్ అన్ని హ్యాంగ్ చేసుకుంటున్నాము. అంతా బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోయాక మా హస్బెండ్ వచ్చి ఏంటిది ఇలా ఉంది అనేసి అన్నారు. అంటే లైక్ కింద అయితే ఎల్లోగా ఉండింది, మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా. సో ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ని కొంచెం హైట్ డిక్రీస్ చేసుకుంటున్నాము, అప్పుడు చూడడానికి బాగుంటుంది అనేసి. నెక్స్ట్ ఇంకా నేను మిగతా హ్యాంగింగ్స్ అన్నీ పెట్టేసి ఇంకా డెకరేషన్ ఫినిష్ చేసేస్తున్నాను ఇక్కడ. సో ఫైనల్లీ ఇది మా డెకరేషన్. నేను నైటే ఈ పీఠాలన్నీ తీసి పెట్టుకున్నాను. వీటిపైన నేను అమ్మవారి ఫోటోలు ఇంకా ప్రసాదాలు పెట్టుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము మార్నింగ్ నుంచి మొత్తం ఉపవాసం ఉంటున్నాము ఆ డే మొత్తం. ఇంకా పిల్లల కోసం నూడిల్స్ అయితే చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్.
తర్వాత నేను రైస్ పెట్టుకున్నాను పులిహోరకి ఇంకా దద్దోజనానికి. అలాగే శనగలు కూడా ఉడకబెట్టుకున్నాను. కొన్ని అయితే తీసి పెట్టుకున్నాను పచ్చి శనగలు. ఇవి వాయనంలో పెట్టడానికి వాడుతున్నాను. అన్నం రెడీ అయిపోయింది. నేను ఇంకా చల్లారడానికి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ మా పాప నా కోసం లెమన్ కట్ చేసిస్తుంది. నేను గ్రీన్ చిల్లీ కట్ చేస్తుంటే నాకు ఈ వెరైటీ గ్రీన్ చిల్లీ కనిపించింది. ఒకే తొడిమలో 2 గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి. చూడ్డానికి భలే అనిపించింది, వింతగా ఉంది. తర్వాత నేను ఇంకా గ్రీన్ చిల్లీస్ అన్ని కట్ చేసుకున్నాను. అన్నం చల్లారిన తర్వాత నేను ఒక గిన్నెలో పెట్టుకున్నాను. కొంచెం అయితే పులిహోర కోసం, మిగతాది దద్దోజనం కోసం పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా పులిహోర తాలింపు చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ తాలింపు అంతా చేసుకున్న తర్వాత నేను మధ్యలో శనగలు ఉడకబెట్టాను కదా, అవి కూడా చెక్ చేసుకున్నాను. అవైతే ప్రెషర్ పోలేదు. ఇంకా ప్రెషర్ పోయిన తర్వాత అవి కూడా తాలింపు పెట్టేసుకొని ఈ పులిహోర ఇంకా శనగలు తాలింపు ప్రసాదంగా పెట్టుకుని వరలక్ష్మి పూజ అయితే చేసుకున్నాను. దాని తర్వాత నేను దద్దోజనం ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం ఉంటుంది కదా, ఉప్మా రవ్వతో కానీ గోధుమ నూకతో కానీ చేసేది, అది చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత నేను రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఒక ఇద్దరికైతే తాంబూలం ఇచ్చాను వాయనం. ఈ చీర మా చెల్లి పెళ్ళిలోది. మా అమ్మ ఇంకా చెల్లి సెలెక్ట్ చేశారు ఇది. ఈవినింగ్ 6 కల్లా ప్రసాదం ఇంకా కావలసిన వస్తువులన్నీ తీసుకుని టెంపుల్కి వచ్చేసాము సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి. ఇది సామూహిక వ్రతం. అందరికీ ఇలా అన్నీ అరేంజ్ చేస్తారు టెంపుల్లో. ఒక చిన్న ట్రే ఇచ్చి దాంట్లో ఫోటో పెట్టి ఇంకా ఇలాంటి క్లాత్ ఒకటి ఇస్తారు, ఎల్లో క్లాత్, కుంకుమ పసుపు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే మేము పసుపుతో గణపతిని తయారు చేసుకుంటున్నాము. పూజ అంతా అయ్యేసరికి రాత్రి 9 అయింది. ఇంటికి వచ్చేసరికి నేను అప్పుడు కొంతమంది ఇళ్ళకి వెళ్ళి వాయనం తీసుకున్నాను. అలాగే మా ఇంటికి కూడా కొంతమంది వచ్చారు. ఇలా 2 పూజలు ఒకే రోజు పెట్టుకుంటే చాలా హెక్టిక్ అయిపోతుంది. అసలు పూజ చేసిన ఫీలింగే లేదు. అంత హడావిడిగా అలా రెడీ అవడం అలాగే సరిపోయింది. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.